ఉద్యోగం కోసం ఊరు కాను ఊరొచ్చిన నువ్వు ఇంత ధైర్యంగా ఇంత దూరం వస్తావని నేను అనుకోలేదు. డాడీ, ఇందులో గోపి తప్పేం లేదు. గీత, నేను మాట్లాడేది నీతోనూ కాదు, తప్పెవరిదని కాదు, తప్పు నాదే. సార్, గోపి, తండ్రి చాటు బిడ్డ తప్పటడుగు వేసిందంటే ఆ తప్పు తండ్రిదే అవుతుంది. అందులో అనుమానం లేదు. గీతను ప్రేమించడానికి నీకేం అర్హత ఉంది? మంచి మనసుంది. ఆ మనసు నిండా నేనంటే అంతులేని ప్రేమ ఉంది. జీవితానికి ప్రేమ ఒక్కటే చాలదు, ప్రేమతోనే గడవదు. అంతస్తు కావాలి అంతేగా? అంతస్తు కోసం ఆలోచించేంత చిన్న మనసు కాదు నాది. మరింకేం కావాలి డాడీ? ప్రేమ అనేది ఒక విలువైన వజ్రం. దాన్ని పెళ్లి అనే ఉంగరంలో పొదగనప్పుడు దానికి విలువలేదమ్మా. మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లికి వెనకడుగు వేసే పిరికివాణ్ణి కాను నేను. ముందుకు వేసే ప్రతి అడుగు ముందడుగు కాదు మిస్టర్. నేను వేసే ప్రతి అడుగు ఆలోచించే వేస్తాను. ఒకసారి ముందుకు వేసిన అడుగు వెనక్కి తీసుకునే అలవాటు నాకు లేదు. పర్యవసానం ఏదైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాను. అయితే తక్షణం నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను. కానీ నా మనసులోంచి గీతను మాత్రం వేరు చేయలేదు. అన్నం పెట్టలేని వాడికి కాలేందుకో. మీరు పనిలోంచి తీసేసినంత మాత్రాన బ్రతకలేననుకోవటం పొరపాటు. కట్టుకున్న భార్యకు పంచపక్ష పరమాణాలు పెట్టలేకపోవచ్చు, కానీ పస్తులు మాత్రం ఉంచను. ఆ నమ్మకం మీకున్నా లేకపోయినా గీతకుంది. అవును డాడీ. నాకు తెలుసమ్మా, గోపి లేకపోతే బ్రతకలేనంటావు, కానీ కన్నతండ్రి లేకపోయినా బతకగలవు, అంతేగా? అది కాదు డాడీ. అర్థమైందమ్మా, మీ ప్రేమ ఎంత గట్టిదో నాకు బాగా అర్థమైంది. డాడీ, అంతేకాదమ్మా, మీ ప్రేమకు అడ్డుగోడగా నిలబట్ట నాకు ఇష్టం లేదు. కానీ ఒక్క విషయం మీరు గుర్తుంచుకోవాలి. ప్రేమ అనేది రెండు మనసులకు సంబంధించింది, పెళ్లి అనేది రెండు కుటుంబాలకు సంబంధించింది. ప్రేమించుకోవడం మీ చేతిలో ఉన్నా పెళ్లి చేసే బాధ్యత పెద్దలమైన మాది. అందుకే చెప్తున్నాను మిస్టర్ గోపి, నేను మీ తల్లిదండ్రులతో స్వయంగా మాట్లాడాలి. చూడు గోపి, మా గీత తల్లి లేని బిడ్డ, అమ్మలా చూసుకునే అత్తగారు నా బిడ్డకు చాలా అవసరం. అందుకే మీ అమ్మగారితో నేను మాట్లాడాలి. వెంటనే పిలిపించు. సార్, నేను చెప్పేది ఇంకేం చెప్పక్కర్లేదు, పద పద అంటుంటే. గీత, నాకు అమ్మ లేదని నీకు ముందే చెప్పకపోవటం నాదే పొరపాటు. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి? నువ్వు నన్ను మర్చిపోవాలి. గోపి. అవును గీత, మన పెళ్లి జరగదు. మా అమ్మ రాందే ఈ పెళ్లికి మీ నాన్నగారు ఒప్పుకోరు. అది పాయింటే. గోపి, నువ్వు లేకపోతే నేను బ్రతుకుతాననుకుంటున్నావా? ఇది పాయింటే. రాజు, హోల్డ్ ఆన్. ఆ పాయింట్ ఈ పాయింట్ జాయింట్ కావాలంటే మీ ఇద్దరికి పెళ్లి కావాలి. మీ ఇద్దరికి పెళ్లి కావాలంటే అమ్మ కావాలి. ఇప్పుడేం చేయాలి? అద్దెకు ఒక అమ్మని తెచ్చుకుంటే. అవును గోపి, రాజు చెప్పింది కరెక్ట్. డబ్బు లేని వాళ్ళు, బ్రతకలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరినైనా ఒప్పించి తీసుకొస్తే వాడు ఎంత అడిగినా ఇవ్వచ్చు. గీత, నువ్వు లోకం తెలియకుండా మాట్లాడుతున్నావు. గోపి, నాకు తెలిసిన లోకంలా నువ్వే. నీ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. నా కోసం ఈ ఒక్క పని చేయలేవా? వెళ్ళు గోపి, వెళ్ళడుగు. మన పెళ్ళి ఏదో నటిస్తే చాలు. హోల్డ్ ఆన్. కన్ని పిల్ల ఇలా కంట తడిపెట్టడం అంత మంచిది కాదు గోపి. గోపి, నా మాట కాదనకు ప్లీజ్. సరే గీత. అమ్మా, బ్రతికించావు. నువ్వు ఒక పక్కన వెతుకు, నేను ఒక పక్కన వెతుకుతా. ఇదిగో, నీకంటే ముందుగా తీసుకొస్తాను అమ్మను. ఇట్స్ ఎ ఛాలెంజ్. నా దగ్గర లేవయ్యా, లేవరా. డబ్బులు ఇస్తావా లేకపోతే నూతులకి సావమంటావా? నువ్వెందుకురా చావటం? ఒక్కసారి నా గొంతుకు పిసుకు చంపేసి నీ పీడ విరగడైపోతుంది. నువ్వు చేస్తేనే తాగడానికి డబ్బులు ఇస్తారే. నువ్వు ఉండాలి, ఏంటంటే సాగరీ చెయ్యాలి, డబ్బు తెచ్చి నాకు ఇవ్వాలి, నేను తాగాలి. నా మాట ఎంత, ఇప్పటికే తాగి తాగి ఇల్లు ఒళ్ళు గుల్ల చేసేసావు. ఇంకెందుకు రా ఏదో తాగుడు? ఏమన్నా ఏదో తాగుడా? నన్ను ఏమన్నంటే ఊరుకుంటా గాని తాగుడు మాత్రం అన్నావు. తాగుడు అంటే తాడ ఒలి చేస్తా. బాబు లేవరా, బాబు లేవరా. ఏం జరిగిందమ్మా? కొంచెం సాయం పట్టు, జాగ్రత్తగా. పడుకోరా, పడుకో బాబు. బాబు, కన్న తల్లినే కారుకూతలు కూసే ఇలాంటి వాటితో నువ్వు ఎలా తట్టుకుంటున్నా? నా దగ్గరకు వచ్చి నా తల్లిగా ఉండమ్మా, నేను పువ్వుల్లో పెట్టి పూజించుకుంటాను. నీలాంటి బుద్ధిమంతుడికి తల్లి అక్కర్లేదు బాబు, ఇలాంటి వెధవకే తల్లి కావాలి. నేను పక్కనుంటేనే వీడి గతిలో ఉన్నాడే. రేపు నేను దూరం అయిపోతే వీడేమైపోతాడో నువ్వు చెప్పు బాబు.
ఇంకా వీడి మీద కనికరం చూపిస్తున్నావా? అదే బాబు తల్లి పేగు. అమ్మా బాబు ఏమిటి బాబు అలా దిగాలు పడిపోతున్నావు? ఏం లేదమ్మా, తల్లి లేని ఈ దురదృష్టవంతుడికి చేదోడుగా ఉంటావని పేరాశపడ్డాను. నువ్వు దురదృష్టవంతుడు కాదు బాబు, నీలాంటి మంచి బిడ్డకి దూరమైన ఆ తల్లే దురదృష్టవంతురాలు. ఇది ఇల్లా లేక ఇంద్ర భవనమా? ఒక డ్రామా యాక్టర్కి ఇంత పెద్ద బంగళా? ఇది నాటకాలు ఆదించిందా లేకపోతే బోటకాలు ఆదించిందా? రైట్ ట్రాక్. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చిన్న ఇన్ఫర్మేషన్ మహాబాబు మనకెందుకు? వాడి మీద చూడకుండా ఉంటారా? వాళ్ళని గుడ్డోళ్ళ? ఏమండి ఏమండి ఏమండి, ఎవరు కొంచెం కిందికి వస్తారా? ఇదిగో వస్తున్నా. నమస్కారం అండి. నమస్కారం. జై విజయ్ గారు ఉన్నారా? అదే మీ అమ్మాయి గారు. నీ తెలివి తెల్లారా? నీ కళ్ళకి చెత్తూరు వచ్చిందిరా? నేనేరా జయ విజయను. మీరా? జై విజయ్ గారు మీరా? నమస్కారం అమ్మా. అమ్మా 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 ఏమన్నారా సన్యాసి? నీకు నేను అమ్మలా కనబడుతున్నానేట్రా? ఐఎమ్ వెరీ సారీ అమ్మాయి గారు. నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా? నిజమే చెప్పబోయ్. మీరు 16 ఏళ్ల పడుచు పిల్లలా ఉన్నారు. అలా అన్నారు బాగుంది. ఇప్పుడు చెప్పండి. ఏమని చెప్పను, ఎలా చెప్పను? చెప్పడానికి నోరే రావడం లేదు. అదేంటండి? అదంటే చెంపకు చారడేసి మీ కళ్ళు, చెక్కుటద్దాలు లాంటి మీ చెక్కిళ్ళు, హరివిల్లు లాంటి మీ ఒళ్ళు. అబ్బా, నిజం చెప్పాలంటే మిమ్మల్ని చూడ్డానికి చాలవండి నా 2 కళ్ళు. ఇప్పుడే ఉంది. రంగు వేసుకునే రంగస్థలం మీదగా దూకానేంటి? కాంచనమాల, కన్నంబ తారెత్తిపోవాలి. మరి శాంతకుమారి గారు? ఆమె కూడా. అబ్బా అబ్బా, తెలుస్తూనే ఉంది మీ మీ అదేదే మా మరి పాపు కొత్త కాంట్రాక్టర్ లా ఉన్నావు. నాటకానికి డేట్ కావాలి. అవునండి, నాటకానికి డేట్ కావాలి. రేటు పాయింటే లేదు. ఏ నాటకం కావాలి? చింతామణ, బాలనాగమ్మ లేక నలదమయంత, కృష్ణ తులేపారమా? నా తలభారం. ఆ? తేజీ నాటకం కాదు, జీవిత నాటకం. అదేమి నాటకం? కొత్త నాటకమా? అదొక పెద్ద పితలాటకం. అదేంటి? 25 ఏళ్ల అబ్బాయికి మీరు కొన్నాళ్ళు అమ్మగా నటించాలి. అమ్మగా? అవునమ్మా. అమ్మ నీ అమ్మ కడుపు కాల నీ గుండెలుగా నన్ను అమ్మ వేషం వేయమనడానికి. మొన్న బొంబాయిలో ధర్మేంద్ర పక్కన హేమమాలిని తీసేసి నన్ను వేయమన్నారా? చెప్పే నేను వద్దు పో అన్నాను. నీకు నేను వయసు అయిందలా కనిపిస్తున్నారా? బుద్ధి గడ్డి తిని నీ గడపలో కాలు పెట్టానమ్మా. గురు గురు, ఇక్కడ కూర్చున్నావా గురు? అమ్మ దొరికిందా? అమ్మో అమ్మ, అది జరిగే విషయం కాదు. నేను తిరగని చోటు లేదు, అడగని మనిషి లేదు. చివరికి కిరాయి తీసుకునే నాటకాల ఆవిడ దగ్గర కూడా వెళ్ళి అడిగాను. ఒప్పుకోలేసారు కదా, కాటి మరీ పంపించింది. ఇక నా వల్ల కాదు, దేవుడి వల్ల కాదు. అద్దెకు అమ్మ చచ్చినా దొరకదు. ఏమైనా సరే అమ్మ కావాలి. కావాలంటే అమ్మ కావాలన్న నవల ఇది కొట్టుకొని తీసుకురావడానికి. నా మాట విని నువ్వు ఒక పని చేయి గురు. ఆ అమ్మాయికి ఒక దండం పెట్టి అమ్మ సంగతి మర్చిపో. అమ్మాయి కోసం కాదు రాజు, నా కోసమే కావాలి. మళ్ళీ ఇదొక కొత్త చిక్కు తెచ్చిపెట్టావేమిటి గురు? అమ్మ విలువ ఈ రోజే నాకు తెలిసింది. అమ్మ లేని జీవితానికి అర్థం లేదు. అందుకే అమ్మ కావాలి. ఓకే, దెన్ రెడీ. నువ్వు అను. ఎవరు? మిషన్ ఆసుపత్రిలో ఉన్న నరసమ్మ.